తీసుకోవద్దు. ఓకే, మీతో డేట్ చేయాలంటే ఎంత మనీ కావాలి? మనీకి నేను డేట్ చేయను. ఆ పర్సన్కి స్టేటస్ ఉంటుంది కదా, ఎంత మనీ? జస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకండి? ఓకే, ఒక డాగ్ ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది? 20 సెకండ్ల లోపు చెప్పాలి. 25. వాట్ ఈస్ ద నేషనల్ కరెన్సీ ఆఫ్ ఇండియా? చెప్పి ఇది మాత్రం వేయకండి. కరెన్సీ ఆఫ్ ఇండియా ఇంకా 10 సెకండ్లో ఉంది, టైం లేదు. చెప్పు. 5 సెకండ్లో నోట్లు నోట్లు అరే నోట్లు ఏం నోట్లు? అయిపోయింది, టైం అయిపోయింది. ఎస్ సార్, ఇంక పడుకోదు రాత్రికి. ఇన్స్టాగ్రామ్ ఎక్కువ యూస్ చేస్తే నిద్ర పట్టదు. చాలా కొడతాం మమ్మల్ని అడితేనే. సరే, ఆన్సర్ గెస్ చేయండి. కడుపు నిండు కానీ లేచి నిల్చొని ఉంటుంది. వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఆల్రెడీ నిల్చొని ఉంటుంది. నేను నిల్చోబెట్టాక బెలూన్ బెలూన్ పడుకొని ఉంటుంది కదా, నిల్చోదు. పైకేస్తే ఎగురుతుంది కదా. నిల్చోదు కదా, ఎగురుతుంది కానీ. దేన్నైనా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీరు. క్లూ కావాలంట. క్లూ ఇవ్వండి. దాంట్లో పట్టుకొని నేను వెళ్ళిపోవచ్చు. నన్ను ఎత్తేస్తారా? దాంట్లో పెట్టేసి నేను పట్టుకెళ్ళిపోవచ్చు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నా? ఎందుకన్నా clue లేదు. బైక్, కారు, పెట్రోల్ వేస్తే దగ్గరికి వచ్చారు. లగేజ్ బ్యాగా? సూట్ కేసు దగ్గరికి వచ్చారు. సూట్ కేసు, గోన్ సంచి ఇలాగా ఏదైనా బట్ అది కడుపు నిండడం అంటే తిన్నగా నిల్చో ఉంటుంది అని అర్థం. ఎంత హైట్ వస్తుంది? ముందే నుంచి ఉంటుంది. మీరు చెప్పలేదు కదా సూట్ కేసు. సూట్ కేసు అన్నాను. ఎడిటింగ్లో చేస్తారండి. ఓకే, మీకు యాక్చువల్లీ జీకే క్వశ్చన్స్ అడగాల? సింపుల్ క్వశ్చన్స్, బట్ చాక్లెట్స్ గెలుచుకోవచ్చు. ఓకే, చాక్లెట్లు రావు. ఇది రియలైజేషన్. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ కాదు, 3 అడిగి. పెద్ద ప్లానింగే. ఓకే, ఫస్ట్ ఆడి నుంచి స్టార్ట్ చేయాలి. ఈవి నుంచి స్టార్ట్ చేస్తాను, తెలివిగా ఉంది. ఓకే, ఉసిరికాయలో ఏ యాసిడ్ ఉంటుంది? నో, మంచి ప్రిపేర్. సిట్రిక్ నాకు తెలియదు. ఇంకా సిట్రిక్ యాసిడ్ లెమన్ లో ఉంటుంది. వావ్, కానీ నేను అది అడగలేదు కదా. ఉసిరికాయ క్వశ్చన్ చేంజ్ చేసాను. చెప్పమ్మా బాబు. యాసిడ్ నో. సంపెత్తే సంపేండ్రా, ఇలా మెంటల్ ఆ రెండే తెలుసు మాకు. నాకు కూడా రెండే తెలుసు. నాకు రెండే తెలుసు. నాకు అర్థం పేరు. ఓకే, ఫ్రేమ్ లో ఉన్నలే చెప్పాలి, ఫ్రేమ్ బయట ఉన్న చెప్పకూడదు. ఓకే, నాట్ రిక్వైర్డ్, ఎలిమినేట్ అయిపోతుంది అంతే. ఏ యాసిడ్? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. ఓకే, అయిపోయింది. నేను చెప్పొద్దు, 20 సెకండ్స్ లోపు చెప్పేలా. స్కార్బిక్ యాసిడ్. ఎగ్జాంపుల్ మాత్రమే, పర్సనల్గా తీసుకోవద్దు. ఓకే, మీతో డేట్ చేయాలంటే ఎంత మనీ కావాలి? మనీకి నేను డేట్ చేయను. ఆ పర్సన్కి స్టేటస్ ఉంటుంది కదా, ఎంత మనీ? జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఎంత ఉంటే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకూడదు కదా డేట్ చేయాలంటే. లైక్ మనీ. ఓకే, హైపోథెటికల్, లైక్ అసలు అలా ఇమాజిన్ చేసుకోలేదు. సో ఐ వోంట్. అంటే పానీపూరి బండి నడుపుకున్నా పర్లేదు. పానీపూరి బండి నడుపుకోకూడదు. పానీపూరి ఇప్పించినంత డబ్బులు ఉంటే సరిపోద్దా? మీరండి? అవుట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ప్లీజ్. అవుట్ ఆఫ్ స్టాకా? మీరు మీకు డబ్బులు అవసరం లేకపోతే మంచి మనసు ఉండాలి. ఓకే, మీరు ఓకే, ఇప్పటిదాకా మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? తెలీదు. యాక్చువల్లీ ఆన్సర్ చెప్పట్లేదంటే ఒక 100-200 చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి కదా. లెక్కలేనంత మంది మీకు చేశారు. ఏమిటి టాపిక్ మన మీదకి డైవర్ట్ అవుతుంది?
తనకి నాకైతే ఎవరు చేయలేదు. నీకైతే ఎవరు చేయలేదా? కళ్ళు కనిపించట్లేదు ఎవరు? లేదు. మనీ అంటే వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? మనీని వన్ వర్డ్లో డిస్క్రైబ్ చేయాలి. ఫ్రీడమ్. వావ్. మీరు? అదొక నీడ్, అవసరం. ఎస్. మీరు? ఏదైనా కొనొచ్చు, దాన్ని ఫ్రీడమ్ అని. అదే, కానీ అన్నీ కాదు, కొన్ని దొరకవు మనీతో. ఎంజాయ్మెంట్ అవి మామూలుగా ఫ్యామిలీతో కూర్చొని కష్టం. అంతేనా? అంతే. ఎటువంటి ఫ్రీడమ్ అండి అది? ఏదైనా చేయొచ్చు. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఫ్రీడమ్, లైక్ ఏదైనా చేయొచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చు, లైక్ డిపెండ్ అవ్వకూడదు ఇంకెవరి మీద. అది మిమ్మల్ని చూస్తుంటే ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. డబ్బు ఉంటే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చా? అదే డిమాండ్ అయిపోయింది ఇప్పుడు మనీ పరంగా. ఓకేనా? అన్నీ నాకు స్టార్టింగ్ నుంచి మనీ నుంచే క్వశ్చన్స్ వస్తాయి, లాటరీలు అదే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది అండి, ఒక అందమైన అమ్మాయి బ్రో అని పిలిస్తే బాధగా ఉంటుందా లేదా? ఉంటుంది ఉంటుంది. మీరు అమ్మాయి కాబట్టి తెలియట్లేదు, మీరు బ్రో అంటున్నారు. మండుతున్నట్టుంది. పర్లేదులేండి, నేనేం ఫీల్ అవ్వలేదు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. సారీ, 1 సింగిల్ అంటారు, 2ని డబుల్ అంటారు, 3ని మరి 6ని ఏమంటారు? నాకు అది తెలుగు రాదు, అది ఇంగ్లీష్. ఓకే. ఇంగ్లీష్ కూడా రాదు అయితే నాకు. సిక్సర్. సిక్సరా? అంటే 1 సింగిల్ అన్నారు, 2ని ట్రిపుల్ అన్నారు, 6 రన్స్ చేసినప్పుడే సిక్సర్ అంటారు. ఎందుకంటే ఓకే, ఒక డాగ్ ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది? 20 సెకండ్ల లోపు చెప్పాలి. 25. నో, టైమర్ పెట్టాను. 20 సెకండ్. మీ ఛాన్స్ అయిపోయింది, మీకు ఒక్కరికే ఉంది. ఒక్కరికి 2 ఛాయిస్లే. 20. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది, అందుకే చెప్పాను. మీరు ఎప్పుడు పుట్టారు? అలాంటి చెప్పకూడదు. అంటే ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది? ఐఎమ్ ఓన్లీ 14 years old. అవునా? నిజమైన నోరు కప్పదరిచాడు ఇంతే. గ్రేట్. అయితే అదైతే ఆన్సర్ కాదు. నిజమే. 30. ఓయ్, అన్ని సంవత్సరాలు బతకవు. అయిపోయింది, టైం అప్. ఆన్సర్ 10. నో, 13. నేను ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చా. కామెడీకి చెప్పు, సీరియస్గా చెప్పు. 16 to 18 కరెక్ట్, నిజమే చెప్పా. కాదు, 13 కరెక్ట్. 13 చాక్లెట్ ఇచ్చేద్దాంలేండి. ఓకే, వాట్ ఈస్ ద నేషనల్ కరెన్సీ ఆఫ్ ఇండియా? చెప్పి ఇది మాత్రం వేయకండి. ఓకే, 20 సెకండ్స్లో చెప్పండి. వాట్ ఈస్ ద నేషనల్ కరెన్సీ ఆఫ్ ఇండియా? బయట చెప్పకూడదు. పాస్. పాస్ అంట. కరెన్సీ ఆఫ్ ఇండియా. Yes. ఇంకా 10 సెకండ్లో ఉంది, టైం లేదు. చెప్పు. 5 నోట్లు. వస్తుంది. నోట్లు. అరే నోట్లు. ఏం నోట్లు? అయిపోయింది, టైం అయిపోయింది. రూపీస్. టైం అయిపోయింది. ఇప్పుడు అయిందే. సరే రివైండ్ చేసి చూద్దాం ఎన్ని సెకండ్లో వస్తుంది. డబ్బులు నోట్లు అన్నీ అంటున్నావు, రూపీస్ అనట్లేదు. బాగా ట్రై చేసావు. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఓకే, మన ఇండియా నేషనల్ ఎనిమల్ ఏంటి? పికాక్. టైగర్. టైగరే, బర్డ్ కాదు. లయన్. యానిమల్. యానిమల్ కాదు అది. కాదు, ఇండియా నేషనల్ ఏదో ఉంటది, ఏమా ఏదో ఉంటది ఇంట్లో వెనకతల. మా ఇంట్లో వెనకతలు ఉంటుందా? కాదు, ఎగ్జాక్ట్ ఆన్సర్. నేను చెప్పాను, ఆగు. యానిమల్ టైగరే కదా, ఎప్పుడు మారుస్తారు? వివేకంతో ఆలోచించండి. మిమ్మల్ని పెట్టారు. No. బెంగాల్ టైగర్. నా ఫోన్ బెంగాల్ అయిపోయింది కదా, చెప్పాను కదా. 30 సెకండ్స్ అయిపోయింది. చూడండి, ఎప్పుడో దాటేసారు. అసలు యాక్చువల్లీ అసలు మారుస్తారు బెంగాల్ టైగర్ అండి. టైగర్ అంటే అలాగా. బెంగాల్ యాడ్ చేసేసుకోండి. బెంగాల్ యాడ్ చేసి. బెంగాల్ టైగర్స్ లిమిటెడ్ ఉంటాయి, టైగర్స్ ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి. అవునుగా. మంచిలా ఇక బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది. ఎవరు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అసలు? వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? మాలాగే ఓకే. ఓకే,
క్వశ్చన్ ఈ తర్వాత అయిపోయినాయి, ఇంకా జీకే వద్దు, నాకు కూడా భయం వేస్తుంది. అలాంటివి అడగండి మరి. ఓకే, మన ఇండియా యొక్క నేషనల్ ఫ్లవర్ ఏంటి? ఇది లోటస్. వావ్, అది మాకు తెలుసు. ఎవరు ఫస్ట్ చెప్పారు? నేను ఆన్సర్ చెప్పని తన కూడా లేపేస్తుంది చెయ్య. ఆన్సర్ చెప్పలేదా? నీది కాదు క్వశ్చన్. చెప్పారు ఫస్ట్ ఎవరు ముగ్గురులో ఎవరు చెప్పినా ఒకటే. అమ్మాయికి ఫస్ట్ పెద్దది ఇవ్వండి. ఓకే, పెద్దది. చాక్లెట్ ఏదేదో అనుకుంటున్నా. ఓకే